ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వదినా 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 డోర్ ఓపెన్ చేయి. వదినా డోర్ తీయ. వదినా వదినా ఏమైంది చరణ్? నేను ఇందాక అన్న మాటలకి ఫీల్ అయ్యి వదిన డోర్ వేసుకున్నట్టుంది. వదినా ఒకసారి ఓపెన్ చేయి. వదినా డోర్ తీ వదినా. డోర్ తీయ. వదినా మాన్సి డోర్ తీయమ్మా, భయంగా ఉంది. వదినా ఈ దెబ్బతో నీ పరువు అవుట్. వదినా నా మనసులోని మాట చెప్పే తొందరలో మీ మనసు బాధపడేలా మాట్లాడాను. ఐఎమ్ సారీ వదినా. వీడేదో ఎదురు తిరిగి వదిన్ని ఇన్సల్ట్ చేస్తాడనుకుంటే మళ్ళీ పాత పాటే పాడుతూ వదిన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఛా, ప్లాన్ ఫెయిల్ అయింది. నీ జీవితం నీ ఇష్టం చరణ్. నీకిష్టమైంది చేసే హక్కు నీకుంది. అలా అనకుదినా ప్లీజ్. బిడ్డకి ఏం కావాలో అమ్మకే తెలుస్తుంది. బిడ్డ కంటికి ముందున్నదే కనిపిస్తుంది, కానీ అమ్మ కంటికి ముందు జరగబోయేది కనిపిస్తుంది. బిడ్డ మీద కోపం ఏంటోదినా? నేనేదో తప్ప అన్నాను, క్షమించావు. నేను అడక్కముందే నా పెళ్లి గురించి ఆలోచించావు. అది అర్థం చేసుకోలేకపోయానొదినా. సారీ. నేను అదే అనుకున్నాను చరణ్. సడన్ గా ఇలా చేంజ్ అయ్యావేంటా అని అనుకున్నాను. ఎవరినైనా ప్రేమించాడేమో మాన్సి, లేకపోతే అంతలా ఎందుకు మాట్లాడతాడు? మీ బావ కూడా ఇదే అర్థం వచ్చేలా నాతో అన్నాడు. ఇప్పుడే నాతో గ్రానీ అంటే గుర్తొచ్చింది. నీ మనసులో ఉన్నదేంటో చెప్పు చరణ్. నువ్వు అడిగితే మీ వదిన కొండ మీద కోతినైనా తెచ్చిస్తుంది. అడుగు. అరే, నా చెల్లెలెక్కడికో ఒంటరిగా వెళ్తుంది, తోడుగా ఉండాలనొస్తే ఆ ఈడియట్ మీద కోపం తీసి నా మీద వేస్తావా? బుద్ధుందా నీకు? నీకు కొమ్ములొచ్చే. అక్క కోపం తగ్గాలంటే ఏం చెయ్యాలి? ఆ కార్తీక్ ఇంటికి రాని, కాళ్ళు చేతులు విరక్కొట్టి చేతిలో పెడతాను. వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చూసుకోకుండా ఈ మేడం గారిని పిలవటమేంటో, పంచాయతీ చెప్పడమేంటో. నీ మొహం నాకు చూపించొద్దు, మాట్లాడొద్దు, పక్కకెళ్ళు. సారీ అక్క, నీ మీద కోపడ్డాం. 100% నాదే తప్పు. క్షమించక్క. అక్క అక్క ప్లీజ్ అక్క, క్షమించక్క. ఇంకోసారి ఇది రిపీట్ చేయనక్క. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయక్క. నీకోసం ఇష్టమని స్వీట్స్ తీసుకొచ్చాను. ఎలా కనిపిస్తున్నానే నీ కంటికి? నువ్వేం తప్పు చేసినా ఇలా లంచమేరేస్తే క్షమించేస్తానా? అలా అనకక్క. ఇలాగే అంటా. ఏంటిప్పుడు? మా మంచక్కవు కదా, క్షమించేవా ప్లీజ్? పనిష్మెంట్ కింద 100 గుంజీలు తినా. 1 2 అక్క 100 కంప్లీట్ అయ్యాయి అక్క.
గుంజుళ్ళకి నీ మనసు కరగలేదు కదా? సరే, ఇంకొక మార్గం ఉంది. నీ ముక్కు రాయడాలు అక్కర్లేదు. నన్ను ఐస్ చేయాలని చూడకు. సరే, నువ్వు మాట్లాడు కదా, బాధతో నాకు ఏడుపు వస్తుంది అక్క. చాలే ఆపు ఓవర్ యాక్షన్. అయినా వాడి ప్రాబ్లం అయితే నీకెందుకే అంత కోపం వచ్చింది? వాడెందుకు నీ మీద కోపడ్డాడు? వాళ్ళమ్మతో గొడవపడి నా మీద కోప్పడ్డాడు. ఆ కోపాన్ని నేను నీ మీద చూపించాను. అమ్మ ఏదైనా మంచి చేస్తుంది కదా, మరి వాడెందుకు గొడవ పడ్డాడు? ఆ మాత్రం బుద్ధి లేదా? ముందు నుంచి వాడు అంతే అక్క, మొండోడు. తను అనుకున్నదే చేస్తాడు. అందుకే వాడంటే నాకు ముందు నుంచే ఇష్టం లేదు. ఐ హేట్ కార్తిక్. అందుకే అక్క, వాడంటే నీకు ఇష్టం లేదనే వాడి పేరు నీ దగ్గర చెప్పకుండా దాస్తున్నాను. సర్లే, వాడు తప్పు చేశాడు. నీదేం తప్పు లేదని నాకు అర్థమైంది. ఇది రిపీట్ అవ్వకుండా చూసుకో. సరే అక్క, ఇప్పుడు స్వీట్ తినక్క. ఉమ్. స్వీట్ నా వీక్నెస్ అని బాగా గుర్తుపెట్టుకున్నావా నువ్వు? గుడ్. అక్క, నువ్వేమనుకోనంటే ఒక విషయం అడగనా? ఓకే. నువ్వు లవ్లో పడ్డావేమోనని నాకు అనుమానంగా ఉందక్క. నిజమే, నువ్వంతలా మాట్లాడావంటే ఎవరినైనా లవ్ చేసావా? చెప్తాను వదినా. ఆ అమ్మాయి ఆ చరణ్, ఒక నిమిషం ఆగు. ఆ అమ్మాయిది బిజినెస్ ఫ్యామిలీయేనా? రిచ్ పార్టీయేనా? అందంగా ఉంటుంది కదా? మన స్టేటస్కి ఈక్వల్గా ఉంటుందా? నువ్వు ఆగు రితిక. చూడు చరణ్, నేను తెచ్చిన అమ్మాయి నచ్చలేదు, ఓకే. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మన స్టేటస్కి తగ్గకుండా ఉండాలి. గుర్తుపెట్టుకో. గోవిందా గోవిందా. అనుష వాళ్ళు మిడిల్ క్లాస్ వదినా. నువ్వు ఏమంటావని భయం వేస్తుంది. అన్నట్టు మీ బావా ఏ నువ్వు ఆపు. మామకేం తెలుసు? ఏది పడితే అది చెప్తూ ఉంటాడు. ఆ మాటలు నువ్వు నమ్మకు. అది నిజమేలే. నువ్వు చెప్పు చరణ్. తను వదినా, రేపు చెప్తాను ప్లీజ్. చరణ్, రే రే అన్నయ్య అన్నయ్య అన్నయ్య, సస్పెన్స్ లో పెట్టి వెళ్ళిపోతావా? చెప్పేసారా? చరణ్ చరణ్ ఆగరా. ఆ అమ్మాయి పేరేంటో చెప్పాల్సింది కదా. మీ వదిన తప్పకుండా మీ పెళ్లి చేస్తుంది. ఇప్పుడు కాదలేక రాని. సారీ వదినా, మీరు ఎంతగా అడిగినా సరే అనుష పేరు చెప్పడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నా ప్రేమకి నిన్న రాత్రి అనుష గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా తనతో లవ్ గురించి ఓపెన్గా మాట్లాడలేదు. ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా పెళ్లి విషయం చెప్పలేను. మా ఫ్యామిలీ అబ్జెక్షన్ చెప్పినా సరే నీ ప్రేమను మాత్రం వదులుకోలేను అనుష. ఎన్నిసార్లు చెప్పాలే అలాంటిదేం లేదని? నీ వాలకం చూస్తుంటే నువ్వే లవ్ లో పడ్డావనిపిస్తుంది.
ఇది బాగుంది. నేను నిన్ను అడిగాను కదా అని తిరిగి నువ్వు నన్ను అడిగావా? అలాంటిదేం లేదు. అలా పడితే ముందు నీకే చెప్తాను కదా. ఏమో చూద్దాం. మరి నువ్వు లవ్ లో పడితే ఫస్ట్ నాకే చెప్తావు కదా. పడ్డప్పుడు చూద్దాంలే. ఈ ప్రేమ చివరి వరకు ఇలాగే ఉంటుంది కదా. నా ప్రాణం పోయే వరకు ఇలాగే ఉంటుంది అనుష. అను స్వీట్ ఉందా? పదమని పాదాలను తరిమెను నీ వైపలా అయోమయం సదా ప్రియం సమస్తలో. పల్లవి, నాకు తెలుసులే నీకు స్వీట్ అంటే ప్రాణమని. చెప్పాను కదా, అది నా వీక్నెస్. పై కడగలేని భావాలను ఇదిగో ఇదిగిదిగో ఏమంటూ చెప్పనే. వరమై కలవరమై చిరు ఎదను తాకు ఈ మాయను అదని నేనిదని. సారీ అను, నాకింకా కన్ఫర్మేషన్ క్లారిటీ రాలేదు. వస్తే మొదటి నీకే చెప్తాను. సారీ పల్లవి, నా లవ్ గురించి ఏదో ఒకరోజు నీతో చెప్తాను. అమ్మా నమస్కారం. నేను విశ్వనాథుని మాట్లాడుతున్నాను. విశ్వనాథం, నమస్కారం. ఎలా ఉన్నారు? ఎక్కడి దాకా వచ్చాయి పెళ్లి పనులు? ఇంకో 4 రోజుల్లో ముహూర్తాలున్నాయని పంతులు గారు చెప్పారమ్మా. పెళ్లికి తప్పకుండా రావాలి. అందుకే పెళ్లికి ముందే ఒక్కసారి మీకు గుర్తు చేద్దామని కాల్ చేశాను. తప్పకుండా పెళ్లికి రావాలి. తప్పకుండా వస్తాను. ఏదన్నా అవసరమైతే భరత్కి కాల్ చేయి. మొహమాట పడకు. సరేనమ్మా. అల్లుడు, గ్రానీ ఫోన్లో ఎవరికో పెళ్లిళ్ళకు ఎంగేజ్మెంట్లకి వస్తామండి అని చెప్తుంది. ఫైనల్గా మనల్నే వెళ్ళమంటుంది. మనం అక్కడికి వెళ్తే రచ్చ అయిపోతుంది. మామా, ఇన్ని రిస్కులొద్దు, ఎస్కేప్ అయిపోదాం. ఓకే అల్లుడు. ఉంటాను. చరణ్, ఇలారా. అల్లుడు వస్తాను, బాయ్. చందు, నువ్వు కూడా ఇలారా. గ్రానీ చూసేసావా? నీకు ఇంకా సైట్ రాలేదు కదూ? నాకే జబ్బు రాలేదు. మీరు పెళ్లికి వెళ్లాల్సి వస్తుంది. దగ్గరలో వేరే ప్రోగ్రామ్స్ ఏమీ పెట్టుకోకండి. నిశ్చితార్థాలకి పెళ్ళిళ్ళకి వెళ్ళి మాకు విసుగొచ్చేసింది గ్రాని. నీకు దండం పెడతాను, మమ్మల్ని వెళ్ళమని చెప్పొద్దు. అయినా లేడీస్ వెళ్లాల్సిన ప్రోగ్రామ్స్ కి చీప్ గా మగవాళ్ళు వెళ్ళడం ఏంటి గ్రాని? మాకు పెళ్లిళ్ళు ఫోబియా పట్టుకుంది. అక్కడికి వెళ్తే ఏదో జరగబోతుందని టెన్షన్ వచ్చేస్తుంది గ్రాని. అందుకే మీరే వెళ్ళండి.
పెళ్లి కానాలు వెళ్తే యూజ్ ఉంటుంది కానీ పెళ్ళైనండి నేను వెళ్తే పెద్దగా ఎంజాయ్ చేయలేడు. సారీ గ్రాని. అల్లుడు వెళ్దాం పద. పదమమ్మ. ఆ పెళ్లి ఎవరిదో తెలుసా? గోపిది. ఆగారేంటి? వెళ్ళండి చరణ్, మేం వెళ్తాంలే పెళ్లికి. అమ్మా రితికా, గ్రాణి 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 పెళ్లికి వెళ్తారని ఇందాక అడిగావు కదా. అడిగాను కానీ లేడీస్ ఫంక్షన్ కి మీరు వెళ్ళరు కదా. ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు. వెళ్ళండి అయ్యా, లేట్ అవుతుంది. పెద్దలు చెప్పింది చేయకపోతే మహాపాపమని గరుడు పురాణంలో రాసుంది. కాబట్టి మీరన్నట్టే మేము పెళ్లికి వెళ్తాం. ఆ బుక్ నేను కూడా బాగానే చదివానే, అందులో నువ్వన్నది ఎక్కడా లేదు. ప్లీజ్ 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 గ్రాణి, మేము వెళ్తాం, నువ్వు కాదనదు ప్లీజ్. పెళ్లిళ్ళకి ఒకరోజు ముందెళ్ళి పెళ్లింట్లో పని చేస్తే మంచి జరుగుతుందంట కదా, మంచి భార్య వస్తుందంట కదా. నిజమేనా గ్రాను? అదీగాక వచ్చే అమ్మాయి మీలాంటి గ్రానిల్ని బాగా చూసుకుంటుందంట కదా. అవును, అమ్మాయి తరపు వాళ్ళ ఇంటికి వెళ్ళి సేవలు చేస్తే నువ్వన్నట్టు జరుగుతుంది. అదేంటి, మగ పెళ్లి వారింటికి వెళ్తే దొరకరా? అంటే గోపి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నారా? అవును గ్రాణి, అవును, వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఎందుకు? శిల్ప వాళ్ళ ఇంటికి వెళ్ళండి. అబ్బబ్బే వద్దు గ్రాణి, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఎందుకంటే మనకెలాగూ శిల్ప వాళ్ళ తరపు చుట్టాలు కాబట్టి గోపి వాళ్ళ ఇంటికి వెళ్ళడమే కరెక్ట్. అంతే కరెక్ట్ గ్రాని. సరే అయితే ముందు మీరు వెళ్ళండి, తర్వాత మేము వస్తాం. థ్యాంక్ యూ గ్రాని. పదలుడు మరి అర్జెంటుగా వెళ్ళి ఆ పెళ్లి పనుల్ని చూడాలి. పద పద. మీరెందుకు వెళ్తున్నారో నాకు తెలుసు. మీరు ఎన్నైనా చెప్పండమ్మా, నాకున్నది ఒకే కూతురు. పెళ్ళయ్యాక తను మా దగ్గరే ఉంటుంది. అత్తగారింటికి రాదు. మీరు మరోలా అర్థం చేసుకోవద్దు. అల్లుడు గారు కూడా మాతోనే ఉంటారు. కానీ మీరు దీన్ని ఇల్లరికం అని ఫీల్ అవ్వద్దు. అదెలా కుదురుతుందండి? ఎంగేజ్మెంట్ రోజున అవన్నీ మీరు మాతో చెప్పలేదు కదా. పెళ్లి దగ్గరకు వచ్చాక ఇలా చెప్తారేంటి? అది కాదమ్మా, మాకంటూ ఎవరున్నారు? పెళ్ళయ్యాక తను వెళ్ళిపోతే మేము ఒంటరి వాళ్ళం అయిపోతాం కదా. మాకు కొడుకైనా కూతురైనా శిల్ప ఒక్కతే కదమ్మా. తను దూరం అయితే నా భార్య అస్సలు తట్టుకోలేదు. మీరెన్నైనా చెప్పండి అన్నయ్య. పెళ్లి కార్డులన్నీ పంచేశాక అందర్నీ పిలిచాక మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మాకుండేది కూడా గోపి ఒక్కడే. ఇంట్లో ఇద్దరు పెళ్లి కావలసిన ఆడపిల్లలున్నారు కాబట్టి గోపి ఇక్కడుండటమే న్యాయం. క్షమించండి అమ్మా, ఈ విషయంలో మీరు ఏమైనా అనుకోండి, నా కూతురు నా దగ్గరే ఉండాలి. శిల్ప కూడా మీకు ఓకే అయితే తను కూడా ఓకే అని చెప్పింది. ఇక ఆలోచించుకోవాల్సింది మీరే, నిర్ణయం తీసుకోవాల్సింది కూడా మీరే. అలా చూస్తూ నిలబడ్డావేరా? మాట్లాడవేంటి? ఇంటి పరిస్థితి అంతా నీకు తెలుసు కదా. సమాధానం చెప్పు, సమాధానం చెప్పు, సమాధానం చెప్పు. అమ్మా, ఇల్లరికమని అనుకోవద్దు. పెళ్ళయ్యాక నేను శిల్ప వాళ్ళింటికి మనింటికి రోజు వచ్చి వెళ్తూ ఉంటాం. నీకే ఇబ్బంది రానివ్వను, నేను లేనన్న మాట రానివ్వను. కాబట్టి నన్ను అపార్థం చేసుకోవద్దమ్మా. కౌశికి అమ్మ కావాలనే ఉద్దేశమే నా మాట వెనకాల ఉంది, అంతే తప్ప మరొకటి కాదు.
నీ ఇష్టంరా. నీకిష్టం వచ్చిన వాళ్ళ దగ్గరే ఉండు. నీకు అమ్మ వాళ్ళక్కర్లేదు, అత్తయ్య వాళ్ళే కావాలి కదా. అలాగే వెళ్ళు, అక్కడికే వెళ్ళు. మమ్మల్ని మర్చిపో, మమ్మల్ని మర్చిపో, మమ్మల్ని మర్చిపో. పల్లవి గారు, అరే అదేంటండి మీరు పిలవకుండా పెళ్లికొచ్చానని నన్ను పట్టించుకోకుండా వెళ్తున్నారు? వచ్చారు కదా, అల్లరి చేయకుండా పెళ్లి చూసుకుని వెళ్ళండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.